రష్యాలో జరిగినటువంటి పెను విధ్వంసం ఏదైతే ఉక్రెయిన్ డ్రోన్స్ని ప్రయోగించి వాటి ద్వారా రష్యన్ యుద్ధ విమానాల్ని బాంబర్లని భారీ ఎత్తున తగలబెట్టినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఆ ఘటన వ్యవహారం ఇప్పుడు కొత్త చర్చకి తావిస్తోంది. అమెరికా సహకారంతోనే ఉక్రెయిన్ ఈ పని చేసిందన్నటువంటి వాదనని అమెరికన్ ప్రభుత్వం తోసిపుచ్చుతోంది. అమెరికన్ నిపుణులు తోసిపుచ్చుతున్నారు. ఆ సమాచారం ఇవ్వలేదు ఉక్రెయిన్ అని చెప్తున్నారు. మరి అట్లాంటప్పుడు ఇక్కడ రెండు కోణాలు. ఒకటి, బయటికి చెప్పొద్దు, అది డైరెక్ట్గా అమెరికా రష్యాల మధ్య శత్రుత్వం పెరుగుతుంది అన్న ఉద్దేశం అన్న అయి ఉండాలి. రెండవది వచ్చేటప్పటికి నిజంగానే చెప్పకపోయి ఉండాలి. నిజంగా చెప్పకపోతే మాత్రం యూరోప్ యూనియన్ దేశాల చేతుల్లో ఇప్పుడు ఉక్రెయిన్ నడుస్తోంది. అమెరికాని పక్కన పెట్టి వాళ్లే ఈ స్కెచ్ మొత్తానికి సూత్రధారులు. అమెరికా రష్యాతో రేపో మెయింటైన్ చేయడం కోసం ఉక్రెయిన్కి సంబంధించినటువంటి దాడుల రహస్యాల్ని రష్యాకి పంచుకుంటోంది. ట్రంప్ ఆ పని చేస్తున్నాడని ఏమన్నా అనుమానిస్తున్నారా? అందుకని సర్ప్రైజ్ అటాక్ చేయించారా ఉక్రెయిన్తో అన్నటువంటి అనుమానం ఉంది.